హాయ్ గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్. సో డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం గ్యారంటీ 16 సమ్స్ ఫర్ పబ్లిక్ ఎగ్జామినేషన్ 2025 అండ్ గ్రాండ్ టెస్ట్. ఏపీలో గ్రాండ్ టెస్ట్ జరుగుతుంది కదమ్మా, అందులో గ్యారంటీగా రాబోవు 16 క్వశ్చన్స్ చెప్తాను. అవే క్వశ్చన్స్ మీకు పబ్లిక్లో కూడా రావటం జరుగుతుంది. అవే అంటే మోడల్ అమ్మ, అవి ఎలా వస్తాయో కూడా వీడియోలో డీటెయిల్గా చెప్తాను, కాబట్టి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇందులో చూసి ఈ 16 క్వశ్చన్స్ గ్రాండ్ టెస్ట్లో వచ్చాయి అనుకుంటే మీకు నమ్మకం మీద పబ్లిక్ అయితే చదవండి. ఖచ్చితంగా 16 క్వశ్చన్స్ అయితే వస్తాయి. 67 మార్క్స్ వరకు ఇవి రావడానికి అవకాశం ఉందమ్మా. అయితే 16 క్వశ్చన్లో 100కి 100% వచ్చే ఉన్నాయి, కొన్ని 90% వచ్చే ఉన్నాయి. 100% ఏంటి, 90% ఏంటి కూడా ఈ వీడియోలో చెప్తాను, 16 క్వశ్చన్స్ కూడా. కాబట్టి జాగ్రత్తగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. లేదు మీకు 100 అవుట్ ఆఫ్ 100 మార్క్స్ కావాలనుకున్నట్లయితే ఆ మెటీరియల్ అందుబాటులో ఉన్నాయి, డీటెయిల్స్ ఒకసారి చూడండి. హాయ్ గైస్, ఇప్పుడు మనం హెచ్ఆర్ పబ్లికేషన్స్ యొక్క ప్రైస్ డీటెయిల్స్ అయితే చూద్దాం. మనకి 10th క్లాస్కి సంబంధించి 100/100 మెటీరియల్స్, అలాగే ఇంటర్మీడియట్కి సంబంధించి 75/75 మెటీరియల్స్ ఉన్నాయమ్మా. ఇందులో మనకి 10th క్లాస్ 3 టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ ఉన్నాయి: ఫుల్ మెటీరియల్, ఫైనల్ టచ్ అండ్ పాస్ మెటీరియల్. మీకు ఇక్కడ డీటెయిల్డ్గా ప్రైస్ డీటెయిల్స్ ఇచ్చాను, ఒకసారి చూసుకోండి. విత్ సొల్యూషన్స్, వితౌట్ సొల్యూషన్స్, లేదా రెండు కావాలంటే ఏ విధంగా అనేది. సో ఇందులో ఇంకా ఏమైనా ఎవరికైనా డౌట్ ఉన్నట్లయితే ఇక్కడ ఈ నెంబర్ ఉంది, నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఎవరికైనా కావాలంటే పేమెంట్ చేసి స్క్రీన్షాట్ పెట్టండి. అలాగే మనకి ఏపీఆర్జేసీ పాలిసెట్ కోచింగ్ కూడా అందుబాటులో ఉందమ్మా, ఆ డీటెయిల్స్ కూడా చూడండి. హాయ్ గైస్, మనకి ఏపీఆర్జేసీ పాలిసెట్ టీఎస్ఆర్జేసీ కోసం ఆన్లైన్ క్లాసెస్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఆల్రెడీ డీటెయిల్స్ అనేది ఒక వీడియో చేయడం జరిగింది, డిస్క్రిప్షన్లో ఆ వీడియో ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ కోసం ఆ వీడియోని చూడండి. అలాగే ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయొచ్చు. చాలా తక్కువ సమయం ఉంది, అతి సులభంగా వీడియో క్లాసెస్ అనేది చెప్పడం జరిగింది, కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో చూసారు కదా, చాలా తక్కువ కాస్ట్తో ప్రజెంట్ అందుబాటులో ఉంది, జాయిన్ అయిపోండి. ఇప్పుడు ఒక క్వశ్చన్స్ అయితే చూద్దాం. చూడమ్మా, 100కి 100% వచ్చే క్వశ్చన్స్. మీకు ఇక్కడ క్వశ్చన్ నెంబర్ మారే ఛాన్స్ ఉంది. అంటే మీకు పేపర్లో క్వశ్చన్ నెంబర్ 33 అమ్మ, కాకపోతే ఈ క్వశ్చన్ మారదు, 33 ఉంటుంది. ఏ కానీ బి కానీ, 33 ఏలో కానీ బి కానీ. ఏంటంటే పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ నుండి గ్రాఫ్ 100కి 100% ఈ క్వశ్చన్ వస్తుంది. చూసుకోండి, పబ్లిక్లో కూడా వస్తుంది. అట్లాగే ఖచ్చితంగా అలాగే ఈ గ్రాఫ్ అనేది అద్భుతంగా మనం చెప్పడం జరిగింది. దగ్గర 1 lakh వ్యూస్ రీచ్ అయిపోతుందమ్మా. ఒక్కసారి చూస్తే మీరు గ్రాఫ్ అనేది ఖచ్చితంగా చేయగలరు. అది కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను, లేదంటే మన ఛానల్లో ఉంటుంది, చూడండి. సో సెకండ్ వచ్చేటప్పటికి క్వశ్చన్ నెంబర్ మారే ఛాన్స్ ఉంది. 32 క్వశ్చన్ రావాలని రూల్ లేదు, బట్ మనకి బ్లూ ప్రింట్ ప్రకారం అయితే 32 ఇవ్వాలి. 32లో రాబోయే క్వశ్చన్ ఏంటంటే మీకు ఇక్కడ మెయిన్గా మీడియను, మీను, మోడు, ఇగోండమ్మ. ఈ మూడిట్లో ఏదో ఒకటి అడుగుతాడు. ఇదే డైరెక్ట్గా కాదు, గమనించాలి. ఇలా ఒక క్వశ్చన్ ఇచ్చేసి మీను, మీడియను, మోడు అడుగుతాడు. 99% క్వశ్చను. కాకపోతే ఇక్కడ 100% రాదా సార్ అంటే వస్తుంది 100%. కానీ ఇంకొకటి ఇండైరెక్ట్గా ఇచ్చే ఛాన్స్ ఉందా 1%. ఇగోండి, XY కనుక్కోవడం కానీ, లేదా మీకు ఆల్రెడీ ఉన్నాయి సమ్స్, ఎఫ్ సమ్ కొనుక్కోవడం కానీ, ఇది 1% ఉంది. మిగతా 99% డైరెక్ట్గా మీను, మీడియన్, మోడ్ కొనుక్కోవడం ఇస్తాడు. అంటే డైరెక్ట్గా నేను ఇచ్చిన క్వశ్చన్ కాదు, క్వశ్చన్ మారుస్తాడు, బట్ మీను, మీడియన్ కొనుక్కోవడం అనేది. అలాగే ఇక్కడ చూడండి, ఇది మాత్రము 31 క్వశ్చన్. ఇక్కడ కూడా క్వశ్చన్ నెంబర్ మారే ఛాన్స్ ఉంది, బట్ ప్రాబబిలిటీ నుండి అనమాట. అంటే మనకి బ్లూ ప్రింట్ ప్రకారం అయితే ఎట్లాగా ఇవ్వాలి, 31 ఇవ్వాలి. లేదు అనుకుంటే ప్రాబబిలిటీ నుండి కార్డ్స్కి సంబంధించిన క్వశ్చన్ కానీ, డైస్కి సంబంధించిన క్వశ్చన్ కానీ, లేదా ఏ బాక్స్ కంటైన్ 100 డిస్క్స్ అని చెప్పేసి ఒక క్వశ్చన్ ఉంటుందమ్మా. ఇవి కానీ, లేదా ఎంతకీ మిస్ అయితే గేమ్స్కి సంబంధించి ఒక క్వశ్చన్ ఉంటుందమ్మా. ఈ 3 క్వశ్చన్లో ఒక క్వశ్చన్ 99% వస్తుంది, 1% మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ 100% కార్డ్స్ కానీ లేదా డైస్ కానీ మ్యాక్సిమం ఎక్కువ శాతం అవకాశం ఉందమ్మా. లేకపోతే డిస్క్స్ 100 డిస్క్స్ ఇవి, ఓకేనా, వీటిలో వస్తుంది. 1% మిస్ అయ్యే ఛాన్స్ ఉంది ఈ క్వశ్చను. ఆ తర్వాత క్వశ్చన్ నెంబర్ 30, ఇది కూడా 99%, 1% మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. కాకపోతే ఇక్కడ జాగ్రత్తగా వినాలి, ఇవ్వలేదు అనుకుంటారు, కానీ ఖచ్చితంగా జాగ్రత్తగా వినండమ్మా. మీరు ఇక్కడ చూడవలసిన మోడల్ ఏమిటి అంటే, ఒకటి ట్రై సెక్షన్ అని చూపించటం. అమ్మ, ట్రై సెక్షన్ అనేది డైరెక్ట్గా ఇవ్వకపోవచ్చు. ట్రై సెక్షన్ అన్నా, లేదా 4 ఈక్వల్ పార్ట్స్ అంటాడు, అదన్నా చేయడం ఒకే విధంగా ఉంటుంది. అలాగే చూడండి, ఇక్కడ AP = 3/7 AB అంటాడు. ఇది కూడా ట్రై సెక్షన్ లాంటి క్వశ్చనే. ఇది కొత్త క్వశ్చన్లా మీకు కనిపిస్తుంది. అంటే మీరు AP:BP అనేది రేషియో కనుక్కోవాలి. ఎప్పుడైతే రేషియో కనుక్కుంటారో రేషియో ఎంతో కొంత వస్తుంది. ఆ రేషియోని బేస్ చేసుకొని మీరు చేయవలసి ఉంటుంది. 3:4 సంథింగ్ వస్తుంది. అంటే ఇక్కడ ట్రై సెక్షన్ అంటే 1:2, 2:1 అమ్మ. ఇక్కడేమో 3:4 రేషియో, అంతే. ఫార్ములా మారదు, సెక్షన్ ఫార్ములా వేయాలి. ఈ విధంగా ఇది వచ్చే ఛాన్స్ ఉంది, చూసుకోండి.
ఇగోండి. లేదా తర్వాత ఇక్కడే ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్ ఆన్ ఎక్స్ యాక్సిస్ అంటాడు, లేదా రేషియో అంటాడు. అన్నీ కూడా ట్రైసెక్షన్కి మోడల్గా ఉన్న సమ్ మాత్రమే ఇస్తాడు. అది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఆ ట్రైసెక్షన్ ఇవ్వకపోతే నెక్స్ట్ది ఏంటి అంటే ఇగోండమ్మ ఇలా ఇచ్చేస్తాడు. సో దట్ ద పాయింట్స్ 4 పాయింట్స్ ఇచ్చేసి వెట్టెసెస్ ఆఫ్ ఎ స్క్వేర్ అంటాడు, లేదా ప్యారలగ్రామ్ అంటాడు, లేదా రాంబస్ అంటాడు, లేదా రెక్టాంగిల్ అంటాడు, లేదా ఇలాగ ఆడే రాంబస్ వెట్టెసెస్ ఆఫ్ ఎ రాంబస్ అని ఇచ్చేసి ఏరియా కనుక్కోమంటాడు. ఏరియా కనుక్కోమంటే ఓన్లీ ఏసీబీడీ చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత క్వశ్చన్ నెంబర్ 29 100కి 100% వచ్చే క్వశ్చన్ ఇర్రేషనల్. అది రూట్ 2 కానీ రూట్ 3 రూట్ 5 అవన్నీ ఒకే మోడలు. అలాగే 3+2 రూట్ 5 ఒకే మోడలు ఉంటాయమ్మా. ఇవి కూడా చాలా అద్భుతంగా మన ఛానల్లో చెప్పాను, ఒకసారి చూడండి. ఇది 100కి 100% మనకు క్వశ్చన్ వస్తుంది. సో ఇప్పుడు మనకి 8 మార్క్ క్వశ్చన్స్ అయిపోయామ్మా. ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ 29th క్వశ్చన్ అనేది ఇర్రేషనల్ అని చూపించడం వస్తుంది. అలాగే సెకండ్ మీను మీడియన్ మోడ్ వస్తుంది. అలాగే థర్డ్ వన్ వచ్చేసి అంటే ఆర్డర్ కాదమ్మా, ఇది ఎన్ని వస్తాయని చెప్తాను. గ్యారంటీ 5 క్వశ్చన్స్. 1 ఇర్రేషనల్, 2 మీను మీడియన్ మోడు, అలాగే థర్డ్ వన్ వచ్చేసి ప్రాబబిలిటీలో కార్డ్స్ కానీ డైస్ కానీ డిస్క్స్ కానీ, అలాగే గ్రాఫ్ 1, అలాగే ఈ ఫోర్త్ గ్రాఫ్ 1, ఫిఫ్త్ ట్రైసెక్షన్ కానీ, సో దట్ ద వెట్టెసెస్ ఆఫ్ ఎ స్క్వేరు ప్యారలగ్రామ్ కానీ. ఈ మోడల్లో ఇండైరెక్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఈ మోడల్లో కూడా ఇండైరెక్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి, అవి కూడా చూసుకోండి. ఇప్పుడు 4 మార్క్ క్వశ్చన్స్ వచ్చేటప్పటికి ఇవ్వండి, ఇక్కడ ఇది కూడా 100% క్వశ్చన్ అమ్మ. ఇట్లా ఒక గ్రాఫ్ ఇచ్చేస్తాడు, గ్రాఫ్ ఇచ్చేసి క్రింద కొన్ని క్వశ్చన్స్ ఇస్తాడు, ఆన్సర్స్ రాయమంటాడు. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, చాలామంది మొన్న మీరు ప్రీ ఫైనల్ 1లో తప్పు రాశారు. నేమ్ ద షేప్ అన్నాడమ్మ. ఇక్కడ నేమ్ ద షేప్ అంటే పారాబోలా రాయాలి. ఒకవేళ అది ఇలా స్ట్రైట్గా ఉంటే స్ట్రైట్ లైన్ అని రాయాలి. కానీ ఆ నేమ్ అడగకుండా నేమ్ ద గ్రాఫ్ రిప్రజెంటెడ్ బై ద పాలినామియల్ అన్నాడు అనుకోండి. నేమ్ ద గ్రాఫ్ అంటే అప్పుడు ఎలా ఇస్తే క్వాడ్రాటిక్ పాలినామియల్ అని రాయాలి, ఇలా లైన్ ఇస్తే లీనియర్ పాలినామియల్ రాయాలి. గుర్తుపెట్టుకోండి, షేప్ అనే పదం వాడితే పారాబోలా, షేప్ అనే పదం వాడకపోతే క్వాడ్రాటిక్ పాలినామియల్ కానీ లీనియర్ పాలినామియల్ కానీ రాయాలి. జాగ్రత్తగా చూసుకోండి. ఆ తర్వాత ఇగోండి, ఇది మీకు చెప్పాను ఆల్రెడీ, 16 క్వశ్చన్స్ 100% రావు, 90% ఛాన్స్ ఉంది అని. ఇవి 90% మాత్రమే. ఇవి రాకపోతే నాకు రాలేదు సార్ అని అడగండి దయచేసి. కాకపోతే ఇందులో ఉండే 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 2 క్వశ్చన్స్ మీరు బాగా నేర్చుకోండి. టెక్స్ట్ బుక్లో కూడా 2 ఉన్నాయి, ఒకటి అడిషనల్గా ఇచ్చాను. ఈ 3 క్వశ్చన్స్ నేర్చుకోండి. మీకు గ్రాండ్ టెస్ట్లో వస్తే ఖచ్చితంగా పబ్లిక్లో వస్తుంది. గ్రాండ్ టెస్ట్లో రాకపోయినా పబ్లిక్లో వచ్చే ఛాన్స్ ఉందమ్మా. బట్ 100% అయితే క్వశ్చన్ రాదు. దయచేసి క్వశ్చన్ రాకపోతే సార్ మీరు చెప్పింది రాలేదు అనకండి. మీకు ముందే చెప్పాను, 16 క్వశ్చన్లో 100% వచ్చే క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి, అవి ఆల్రెడీ మీకు చెప్తాను. 90% వచ్చే ఛాన్స్ ఉన్నాయి, అవి కూడా చెప్తూనే ఉన్నాను. ఇదిగోండి ఇక్కడ మరలా మీకు 100% క్వశ్చన్ అమ్మేది. క్వశ్చన్ నెంబర్ 22, క్వశ్చన్ నెంబర్ మారే ఛాన్స్ ఉంది. 22లో ఇవ్వాలని రూల్ లేదు. మీకు మన ప్రీ ఫైనల్ 1లో 24 ఎంత ఇచ్చారు క్వశ్చన్. ఇక్కడ ఏంటి అంటే క్వశ్చన్ ఏంటి అంటే ఫార్ములా అమ్మ. మీన్కి, మీడియన్కి, మోడ్కి ఫార్ములా ఖచ్చితంగా నేర్చుకోండి. వాటిలో ఉన్న ప్రతి టర్మ్స్ రాయడం నేర్చుకోండి. మీన్కేమో 3 ఫార్ములాస్ ఉన్నాయి, మీడియన్కి 1, మోడ్కి 1. ఓవరాల్గా మీరు 5 ఫార్ములాస్ నేర్చుకున్నట్లయితే 4 మార్క్స్ అయితే గ్యారంటీగా వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ 21 ఏ డై ఈజ్ థ్రోన్ అంటే ప్రాబబిలిటీ నెంబర్. డైస్ కానీ మీకు ఆల్రెడీ ప్రీ ఫైనల్ 1 ముందు చెప్పాను. అలాగే 4 మార్క్స్కి మనకి కార్డ్స్ వచ్చింది, అలాగే డైస్ కూడా 2 వచ్చాయి. 4 మార్క్స్కి 8 మార్క్స్ కార్డ్స్ డైస్ వచ్చింది. ఇక్కడ డైస్ కాకపోతే మీకు 4 మార్క్స్లో చెప్పిన క్వశ్చన్ 4 మార్క్స్లో 8 మార్క్స్లో చెప్పిన క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది, చూసుకోండి. ఆ తర్వాత ఇది 100కి 100% వచ్చే క్వశ్చన్ అమ్మ. మరలా డ్రా ద డయాగ్రామ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్ అంటాడు. అంటే ఇదే క్వశ్చన్ డైరెక్ట్గా ఇవ్వాలని లేదు. అంటే మనకి అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ నుండి ఒక క్వశ్చన్ ఇచ్చేస్తాడు, డయాగ్రామ్ ఇస్తాడు. ఒకవేళ ఇక్కడ డయాగ్రామ్ ఇస్తే ఇంకా ముందు యాక్చువల్గా చెప్పడం మర్చిపోయాను, ఇది 4 మార్క్స్లో ఇంకోటి ఉంది. ఓకే, 4 మార్క్స్లో డయాగ్రామ్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇందులో అయితే వాల్యూ కనుక్కోమని ఇవ్వచ్చు, లేదా డయాగ్రామ్ ఇవ్వచ్చు. 2 విధాలుగా మీకు ఇక్కడ ఉపయోగపడదు, చూసుకోండి. ఒకదాని దగ్గర డయాగ్రామ్ ఇస్తాడు, ఓన్లీ డయాగ్రామ్ ఇస్తాడు, మరో దగ్గర వాల్యూ కనుక్కోమని ఇస్తాడు. ఆ తర్వాత చూడండి ఈ క్వశ్చన్, చెక్ వెదర్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆర్ నాట్ అంటాడు. 99% అమ్మ. యాక్చువల్గా 100%. ఒక పాయింట్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంది, కానీ 100% ఇందులో వస్తుంది, మీకు పబ్లిక్లో కూడా వస్తుంది, చూసుకోండి. అలాగే ఫైండ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్, ఇది కూడా 99% అమ్మ. 99%, 1% మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది మిస్ అయితే జీరోస్ కొనుక్కోమని చెప్పి కానీ ఆ విధంగా అడిగే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత ఇక్కడ ఇది మళ్ళీ 100% క్వశ్చన్ అమ్మ. కాకపోతే ఇక్కడ మీరు ఏం నేర్చుకోవాలంటే ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ హూజ్ రేడియస్ ఇస్ 7 అని కాదు దాని అర్థం. ఇక్కడ మీకు లాటరల్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా, వాల్యూమ్ అనేది మీకు ఉన్న డయాగ్రామ్స్కి నేర్చుకోవాలి. ఏంటి ఉన్నాయి, మీకు స్పియర్ ఉంది, కోన్ ఉంది, అలాగే సిలిండర్ ఉంది, హెమిస్పియర్ ఉంది,
వీటికి మీరు మీ లాటరల్, టోటలు, వాల్యూమ్ ఇవి నేర్చుకుంటే డైరెక్ట్ ఫార్ములా, ఆ ఫార్ములా నేర్చుకుంటే చాలు, అందులో సబ్స్టిట్యూట్ చేసేవచ్చు. ఆ విధంగా డైరెక్ట్ క్వశ్చన్ అక్కడ దయచేసి గమనించండి. అలాగే ఇగోండి ఇంతకుముందు చెప్పాను కదా, డ్రా ద డయాగ్రామ్ ఆఫ్ ఏ క్యాప్సల్ విచ్ ఈజ్ లైక్, సారీ ఇది ఇంతకుముందు చెప్పలేదు, ఇది కూడా గ్యారంటీ క్వశ్చన్ 100%. మీకు సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ నుండి ఒక డయాగ్రామ్ రాసేమని ఇస్తాడమ్మా. అంటే మీకు సింపుల్గా ఒక కోన్ అన్నాడు అనుకోండి, సింపుల్గా రాస్తారమ్మా. లేదు సిలిండర్ అన్నాడు అనుకోండి, ఇలా రాస్తారమ్మా. ఇలా సిలిండర్ అంటే లేదు, ఒక హెమిస్పియర్ మీద సిలిండర్ ఉంది అంటాడు ఒకసారి, ఇలా రాస్తారు. ఇలా దీనికి సంబంధించి కొన్ని డయాగ్రామ్స్ ఉన్నాయి, జాగ్రత్తగా నేర్చుకోండి. తర్వాత హౌ మెనీ ట్యాంజెంట్స్ కెన్ బి డ్రాన్ టు ఎక్స్టర్నల్ పాయింట్ టు సర్కిల్. ఇక్కడ ఒక బిట్ మీకు ఇచ్చాను, ఇది 99%, ఇది 90% ఓన్లీ అమ్మ. 90%, 100% కాదు, 90%. జాగ్రత్తగా చూడండి. అయితే మీకు ఎక్స్టర్నల్ పాయింట్ అనేది అంటే నేను ఇక్కడ ఏమి ఇచ్చాను, హౌ మెనీ ట్యాంజెంట్స్ కెన్ బి డ్రాన్ ఫ్రమ్ అన్ ఎక్స్టర్నల్ పాయింట్ అన్నాను. ఒక్కోసారి ఆన్ ద సర్కిల్ అంటాడు, ఒకసారి ఇన్ ద సర్కిల్ అంటాడు, అవి చూసుకోండి. ఆ తర్వాత మీకు లాస్ట్ వన్ ఇగోండి, ఇంతకుముందు 4 మార్క్ క్వశ్చన్ అని చెప్పేసినట్టున్నానమ్మా. అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీలో మీకు ఇక్కడ ఏమి ఇచ్చాడు, చిన్న మ్యాటర్ ఇచ్చేసి దాన్ని హైట్ కానీ హెచ్ కానీ ఏమైనా కనుక్కోమన్నాడు. ఇది 1 మార్క్ ఇస్తాడు. ఒకవేళ ఎక్కడ డయాగ్రామ్ ఇస్తే 19th క్వశ్చన్ చెప్పాం కదా 2 మార్క్ క్వశ్చన్, అక్కడ ఓన్లీ డయాగ్రామ్ ఇస్తాడు. అంటే అక్కడ ఒక డయాగ్రామ్ ఇస్తే ఇక్కడ వాల్యూ కనుక్కోమంటే అక్కడ వాల్యూ కనుక్కుంటే అక్కడ డయాగ్రామ్ కనుక్కుంటే రెండు ఒకటే. అన్నీ కూడా ఇవ్వండి ఈ ట్రయాంగిల్ షేప్లోనే వస్తాయి. మీరు డయాగ్రామ్ వేయడం రాగలిగితే బెటరు. అది 4 మార్క్స్ అని చెప్పాను అక్కడ ముందు, చూడండి ఒకసారి. 2 మార్క్ క్వశ్చన్ నెంబర్ 19. అయితే గమనించాలి, ఈ క్వశ్చన్ నెంబర్స్ యాజ్ టీజ్గా వచ్చే ఛాన్స్ లేదు. 6th క్వశ్చన్ కింద ఇది ఇవ్వాలని రూల్ లేదు, బట్ బ్లూ ప్రింట్ ప్రకారం అయితే ఇవ్వాలి. కానీ మన ప్రీ ఫైనల్ 1కి అలాగే ఇవ్వలేదు. కానీ ఈ క్వశ్చన్ ఖచ్చితంగా ఇచ్చాడు, ఇదే మోడల్ క్వశ్చన్ ఇచ్చాడు. 6th కాకుండా జంబుల్ చేశాడు. కాబట్టి ఇప్పుడు ప్రీ ఫైనల్ 2 లేదా మన గ్రాండ్ టెస్ట్లో చూడండి, చూసి పబ్లిక్లో డిసైడ్ చేసుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్ వీడియో ఇదమ్మా. కాబట్టి వీడియోని అందరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. వీలైతే వాట్సాప్ గ్రూప్లో స్టేటస్లు పెట్టండి. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ అయితే మేము వస్తాను. అదొక బాయ్.